Hi everyone, I'm very happy to share my video with you all. So, I'm Rahim, Faculty of History from Vijayanagaram and specially from Naidu Exam Warriors YouTube channel. So friends, మనం మిడివల్ హిస్టరీని స్టార్ట్ చేసుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో. మనం ఏం చెప్పుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో మిడివల్ హిస్టరీలో అంటే హర్షుడు మరణించిన తర్వాత భారతదేశంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి గురించి డిస్కస్ చేసుకున్నాం. ఆ తర్వాత ఎలా జరిగింది, రాజపుత్రులు ఎవరు, వాళ్ళు భారతదేశాన్ని ఎలా పరిపాలించారు, అసలు ముస్లిమ్స్ ఎవరు, ఆ ఇస్లాం మతం ఎలా వచ్చింది, ఆ ఇస్లాం మతాన్ని తీసుకున్న రాజులు ఎలా భారతదేశం మీద దండయాత్రలు చేశారు, భారతదేశంలో ఎలా తమ సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకున్నారో మనం నేర్చుకున్నాం. సో లాస్ట్ క్లాస్లో మనం మొహమ్మద్ ఘోరీ యొక్క మరణం వరకు డిస్కస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొహమ్మద్ ఘోరీ ఎప్పుడు మరణించాడంటే 1206 సంవత్సరంలో మరణించాడు. ఏ సంవత్సరంలో ఫ్రెండ్స్? 1206 సంవత్సరంలో మరణించాడు. ఈ మొహమ్మద్ ఘోరీ మరణించిన 1206 సంవత్సరం నుంచే మలి మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ మధ్యయుగ భారతదేశ చరిత్ర ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1206 సంవత్సరంలో, ఎప్పుడైతే ఘోరీ మరణించాడో అప్పటి నుంచి. ఈ మళ్ళీ మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది 1206 నుంచి 1526 వరకు కొనసాగింది ఫ్రెండ్స్. సో లేటర్ మిడివల్ పీరియడ్ అనేది 1206 నుంచి 1526 వరకు కొనసాగింది. ఏమిటి ఈ టైం పీరియడ్ అంటే, ఈ టైం పీరియడ్లో భారతదేశాన్ని కొంతమంది ముస్లిం రాజులు పరిపాలించారు. వీళ్ళనే మనము ఢిల్లీ సుల్తానులు అని పిలుస్తాం. ఏమని పిలుస్తామంటే ఢిల్లీ సుల్తానులు. వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఢిల్లీ సల్తనేట్ అని పిలుస్తాం. వీళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని ఏమని పిలుస్తామంటే ఢిల్లీ సల్తనేట్ అని పిలుస్తాం. ఎవరి ఢిల్లీ సుల్తాన్లు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో ఇప్పుడు మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను మళ్ళీ మధ్యయుగ చరిత్ర 1206లో ఘోరీ మరణాంతరం స్టార్ట్ అయిందని చెప్పి. ఈ ఘోరీ మరణాంతరం ఏం జరిగిందంటే, ఘోరీ తను భారతదేశంలో కొన్ని రాజ్యాలను ఆక్రమించి తిరిగి ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తూ మరణించాడని చెప్పాను. ఇలా భారతదేశంలో ఆక్రమించిన రాజ్యాలకి కొంతమంది గవర్నర్లను అపాయింట్ చేశాడు. అంటే తనకి నమ్మకంగా ఉన్న వారిని గవర్నర్లుగా చూసుకోమని చెప్పి వారికి భారతదేశంలో తను ఆక్రమించిన రాజ్యాలను అప్పగించి తను ఆఫ్ఘన్కి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే ఘోరీ ఆఫ్ఘన్కి వెళ్తూ మరణించాడో, ఆ మరణించిన క్షణమే అతను నియమించిన ప్రతినిధులు అంటే ఆ గవర్నర్లు స్వతంత్రాన్ని ప్రకటించుకున్నారు. అలా స్వతంత్రాన్ని ప్రకటించుకున్న వ్యక్తే కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవాడు ఎవడంటే ఒక బానిస అన్నమాట. టర్కీలో ఇల్బారీ తెగలో జన్మించిన ఒక బానిస. ఇతన్ని మొహమ్మద్ ఘోరీ తన బానిసగా మార్చుకొని తనకి అనేక రకాలుగా హెల్ప్ చేశాడు. అంటే కుతుబుద్దీన్ ఐబక్ తన యొక్క టాలెంట్తో ఘోరీ యొక్క సైన్యాధికారిగా మారాడు అనమాట. మొదట సైన్యాధికారిగా మారాడు. తర్వాత అనేక ప్రాంతాలను ఆక్రమించడంలో మొహమ్మద్ ఘోరీకి అనేక రకాలుగా సహాయపడడంతో ఇంప్రెస్ అయిన ఘోరీ తన రాజకీయ ప్రతినిధిగా భారతదేశంలో కుతుబుద్దీన్ ఐబక్ని నియమించి తను స్వదేశానికి వెళ్ళిపోయాడు. ఇలా కుతుబుద్దీన్ ఐబక్ ఘోరీ మరణాంతరం స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. ఇలా ఐబక్ ఏ క్షణంలో అయితే స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడో ఆ క్షణం నుంచి భారతదేశంలో ఢిల్లీ సుల్తానుల పరిపాలన అనేది ప్రారంభమైందనమాట. ఈ ఢిల్లీ సుల్తాన్లనే పర్టికులర్గా ఎందుకు అంటున్నామంటే, ఈ రాజులందరూ, ఈ ఢిల్లీ సల్తనేట్ని పరిపాలించిన రాజులందరూ కూడా తమ ప్రధాన రాజకీయ కేంద్రంగా ఢిల్లీని ఏర్పాటు చేసుకోవడం వల్ల, ఢిల్లీ నుంచి తమ యొక్క పరిపాలన కొనసాగించడం వల్ల వీరిని ఢిల్లీ సుల్తాన్లు పిలుస్తున్నారు అనమాట. కుతుబుద్దీన్ ఐబక్ ఈ ఢిల్లీ సల్తనేట్ని స్టార్ట్ చేసిన తర్వాత, అంటే ఢిల్లీ సుల్తానుల యుగాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మన యొక్క ఢిల్లీని ఐదుగురు రాజవంశాలు పాలించాయి. ఏంటవి అంటే, మొదటిది బానిస వంశం, రెండవది ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడీ వంశం. సో ఈ 5 వంశస్థులు 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ ప్రధాన కేంద్రంగా వాళ్ళ యొక్క రాజకీయాన్ని చేశారన్నమాట. అందువల్ల వీళ్ళని ఢిల్లీ సుల్తానులు అని పిలుస్తారనమాట. సో ఈ 5 వంశస్థుల్లో మొట్టమొదటిగా ఢిల్లీ సల్తనెట్ని ప్రారంభించింది ఎవరంటే
బానిస వంశం. చిట్ట చివరి ఢిల్లీ సుల్తానులు ఏ వంశస్థులు అంటే లోడి వంశం. మధ్యలో మనకి ఖిల్జీ వంశస్థులు, తుగ్లక్ వంశస్థులు, సయ్యద్ వంశస్థులు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మన క్లాస్లో మనము ఈ వంశస్థుల గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. ఈ ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క గొప్ప రాజు ఉన్నారు. అతను అనేక రకాల సంస్కరణలు చేశారు, ఆ రాజ్యానికి అనేక రకాలుగా హెల్ప్ చేశారు, వాళ్ళ ప్రజలని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేశారనమాట. వాళ్ళ యొక్క కృషిని మనం మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇవాళ మన టాపిక్ మన ఢిల్లీ సల్తనెట్లో భాగంగా బానిస వంశం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. దేని గురించి ఫ్రెండ్స్? బానిస వంశం గురించి డిస్కస్ చేసుకుందాం. ఢిల్లీ సుల్తాన్స్లో మొట్టమొదటిగా రాజ్యస్థాపన చేసిన వాళ్ళు ఎవరంటే బానిస వంశస్థులు. ఈ బానిస వంశస్థులనే ఇల్బారీ వంశస్థులు అని కూడా పిలుస్తారు. మరియు మమ్లుక్కులు అని కూడా పిలుస్తారు. మమ్లుక్కులు బానిస వంశస్థులన్నా, ఇల్బారీ వంశస్థులన్నా, మమ్లుక్కులన్నా ఒకరే అన్నమాట. అంటే బానిస వంశస్థులు అంటే ఈ రాజ్యం, ఈ వంశంలో పరిపాలన కొనసాగించిన రాజులందరూ కూడా ఆల్మోస్ట్ బానిసలుగానే తమ జీవితాన్ని ప్రారంభించారు. అందువల్ల వీరిని బానిస వంశస్థులు అంటారు. ఈ రాజ్యాన్ని ఢిల్లీ సుల్తాన్లు పాలించిన బానిస వంశస్థ రాజులందరిలో ఎక్కువ మంది ఇల్బారీ తెగకు చెందినవారు అనమాట. అందువల్ల వీరిని ఇల్బారీ వంశస్థులు అని కూడా పిలుస్తారు. అండ్ మమ్లుక్కులు అంటే బానిసలు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు, పుట్టినప్పటి నుంచి రాజ్యాధికారం చేపట్టే వరకు బానిసగా జీవితాన్ని కొనసాగించే వాళ్ళని మమ్లుక్కులు అని పిలుస్తారు. ఈ బానిస వంశస్థుల్లో రాజుల్లో ఎక్కువ మంది ఈ మమ్లుక్కులుగానే తమ జీవితాన్ని ప్రారంభించారు. కాబట్టి ఈ బానిస వంశస్థుల రాజులను ఈ 3 పేర్లతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు ఫ్రెండ్స్? బానిస వంశస్థులు, లేదా ఇల్బారీ వంశస్థులు, లేదా మమ్లుక్కులు. ఈ బానిస వంశ స్థాపకుడు ఎవరు? బానిస వంశ స్థాపకుడు ఎవరంటే స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. తన యొక్క మాస్టర్ మహమ్మద్ గోరీ మరణాంతరం కుతుబుద్దీన్ ఐబక్ 1206 సంవత్సరంలో లాహోర్ రాజధానిగా స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు అనమాట. లాహోర్ రాజధానిగా గోరీ మరణాంతరం స్వతంత్రాన్ని ప్రకటించుకున్న మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఇతను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నప్పటికీ కూడా ప్రపంచం ఇతన్ని సుల్తాన్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇతని మహమ్మద్ గోరీ యొక్క ప్రతినిధిగానే యాక్సెప్ట్ చేసింది, కానీ ఇతన్ని ఒక సుల్తాన్గా గుర్తించలేదు. తన చుట్టూ ఉన్న రాజ్యాలు గుర్తించలేదు. ముస్లిం సామ్రాజ్యం, ముస్లిం మత పెద్దలు కూడా ఇతన్ని సుల్తాన్గా గుర్తించలేదన్నమాట. ఇలా గుర్తించని వాళ్ళు మొదటివాడు ఎవరంటే బెంగాల్ని పరిపాలిస్తున్న అలీ మర్దాన్. ఈ బెంగాల్ని పరిపాలిస్తున్న అలీ మర్దాన్ మన కుతుబుద్దీన్ ఐబక్ని సుల్తాన్గా గుర్తించకపోవడంతో ఐబక్ అతని మీద దండయాత్ర చేసి ఆ బెంగాల్ని ఆక్రమించి అతన్ని చంపివేస్తాడు అనమాట. సో ఇలా ఇతను సుల్తాన్ అని నిరూపించుకోవడానికే తన పరిపాలన కాలం అంతా సరిపోయింది. ఇలా ఇతని సుల్తాన్ అని నిరూపించుకోవడానికి ఖలీఫాకి ఉత్తరాలు కూడా రాశారు. ఇలా గోరీ చనిపోయాడు, నేను స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాను, నన్ను సుల్తాన్గా గుర్తించని చెప్పి. కానీ ఆ ఖలీఫా కూడా ఇతన్ని సుల్తాన్గా గుర్తించలేదు. ఖలీఫా అంటే ఎవరో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ప్రపంచంలో ఉన్న ముస్లింలు అందరికీ మత పెద్దనే ఖలీఫాగా పిలుస్తాము. సో దీంతో ఇతను నిరాశ చెంది తను సుల్తాన్గా ప్రూవ్ చేసుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ చివరిగా 1210లో లాహోర్లో తన తోటి వారితో, తన ఫ్రెండ్స్తో కలిసి చౌగన్ దీన్నే హార్స్ పోలో అంటారు. ఫ్రెండ్స్, మనకి హాకీ గేమ్ తెలుసు కదా. ఈ హాకీ గేమ్ని ఒక హార్స్ మీద రైడ్ చేస్తూ ఆడితే దాన్ని చౌగన్ గేమ్ అని పిలుస్తారు అనమాట. ఈ హార్స్ పోలో ఆడుతూ తన గుర్రం మీద నుంచి కింద పడడం, ఆ గుర్రం అతని మీద పడడం వల్ల తీవ్ర గాయాల పాలై చనిపోయాడు. సో ఇలా కుతుబుద్దీన్ ఐబక్ యొక్క చరిత్ర అనేది ముగిసింది. ఒక బానిసగా తన జీవితాన్ని ప్రారంభించి ఢిల్లీ సల్తనెట్ని ప్రారంభించిన ఒక రాజు ఒక చిన్న ప్రమాదంలో తన ప్రాణాన్ని కోల్పోయాడు అనమాట. అయితే కుతుబుద్దీన్ ఐబక్ తన 4 ఏళ్ల పరిపాలన కాలంలో చేసిన కొన్ని పనులు ఉన్నాయి. ఆ మొదటిది ఏదంటే కుతుబ్ మినార్ నిర్మాణాన్ని చేపట్టడం అనమాట. ఈ కుతుబ్ మినార్ అనేది 225 మీటర్ల ఎత్తులో 5 అంతస్తుల భవనం అనమాట. కుతుబ్ మినార్ అనేది 225 మీటర్ల ఎత్తులో నిర్మించబడిన 5 అంతస్తుల భవనం. అయితే ఈ కుతుబ్ మినార్ మొత్తాన్ని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించలేదు.
ఈ కుతుబ్ మినార్లో మొదటి అంతస్తు మాత్రమే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడనమాట. మిగిలిన 4 ఎవరు నిర్మించారో మనం తర్వాత చెప్పుకుందాం. అయితే ఈ కుతుబ్ మినార్ని ఎందుకు కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాలనుకున్నాడంటే తన యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి తన యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి కుతుబుద్దీన్ బక్తియార్ కాకి యొక్క గుర్తుగా ఇతను ఈ కుతుబ్ మినార్ని నిర్మించాలనుకున్నాడు. తన పేరు మీద కాదు, తన గురువు పేరు మీద నిర్మించాలనుకున్నాడు అనమాట. దీంతో పాటు ఇతను ఢిల్లీలో కువ్వతుల్ ఇస్లాం అనే ఒక మసీదు నిర్మించాడండి. కువ్వతుల్ ఇస్లాం ఢిల్లీ. ఈ కువ్వతుల్ ఇస్లాం యొక్క ప్రత్యేకత ఏంటంటే మొదటగా ఈ కువ్వతుల్ ఇస్లాం అనేది ఒక జైన దేవాలయంగా ఉండేది. జైన మత ప్రాబల్యం భారతదేశంలో ఎక్కువగా ఉన్నప్పుడు జైనులు నిర్మించారు ఈ ఆలయాన్ని. ఆ తర్వాత హిందువులు ఆలయాన్ని ఆక్రమించి దాన్ని విష్ణు ఆలయంగా మార్చేశారు. దాంట్లో విష్ణుదేవుడు విష్ణుకి అనేక రూపాలు ఉన్నాయి కాబట్టి ఆ రూపాల్లో పూజలు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్ రాజ్యానికి వచ్చిన తర్వాత ఆ విష్ణు దేవాలయాన్ని ఆక్రమించి దాన్ని ఒక మసీదుగా మార్చేశాడు. అదే కువ్వతుల్ ఇస్లాం అన్నమాట. దీని తర్వాత ఇతను నిర్మించిన ఇంకో కట్టడము రాజస్థాన్లోని అజ్మీర్లో నిర్మించిన అదయ్ దిన్ కా జోప్రా అనేది ఇతను నిర్మించిన ఇంకో కట్టడం. సో కుతుబ్ మినార్కి పునాదులు వేసింది, అంటే కుతుబ్ మినార్ని మొదలుపెట్టింది కుతుబుద్దీన్ ఐబక్. ఆ తర్వాత కోతల్ ఇస్లాం అనే మసీద్ని నిర్మించింది కుతుబుద్దీన్ ఐబక్. అండ్ రాజస్థాన్లో అదయ్ దిన్ కా జోప్రాను నిర్మించినది కూడా కుతుబుద్దీన్ ఐబక్. ఇలా కుతుబుద్దీన్ ఐబక్ సడన్గా చనిపోవడంతో అతని కొడుకైనటువంటి ఆరాం షా రాజ్యాధికారానికి వచ్చాడనమాట. ఈ ఆరాం షా అనేవాడు అసమర్థుడు. ఇతను 1210 నుంచి 11 వరకు కేవలం 1 సంవత్సరం మాత్రమే రాజ్యపాలన కొనసాగించాడు. సో 1 సంవత్సరంలోనే ఇతను అసమర్థుడని ప్రూవ్ అవడంతో ఈ రాజ్యంలో ఉన్న ప్రధాన మంత్రి మండలి అతన్ని రాజ్యాధికారం నుంచి దించేసి కుతుబుద్దీన్ ఐబక్ యొక్క అల్లుడిని రాజుగా ప్రకటించిందనమాట. ఎవరు ఆ అల్లుడో ఇప్పుడు మనం చెప్పుకుందాం. సో కుతుబుద్దీన్ ఐబక్ యొక్క కొడుకు అసమర్థత వలన మంత్రిమండలి చేత రాజుగా ఎన్నుకోబడిన వ్యక్తి ఎవరంటే షంషుద్దీన్ ఇల్టుట్మిష్. ఇతన్నే ఆల్తమష్ అని కూడా పిలుస్తారు. ఇతను 1211లో రాజ్యాధికారం చేపట్టి 1236 వరకు పాలించాడు. ఏంటి ఈ ఇల్టుట్మిష్ యొక్క ప్రత్యేకత ఏదంటే ఇల్టుట్మిష్ తన జీవితాన్ని ఒక బానిసగా ప్రారంభించాడు. ఎవరి దగ్గర? కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర ఇల్టుట్మిష్ తన జీవితాన్ని ఒక బానిసగా ప్రారంభించాడు. ఈ ఇల్టుట్మిష్ కూడా ఇల్బారీ తెగకు చెందిన వ్యక్తే. ఇల్బారీ తెగకు చెందిన ఈ ఇల్టుట్మిష్ ఐబక్ దగ్గర బానిసగా తన జీవితాన్ని ప్రారంభించి అనతి కాలంలోనే ఆ ఐబక్ యొక్క రక్షక దళం ఉంటుంది, ప్రధాన మెయిన్ బాడీ గార్డ్స్ ఉంటారు. ఆ బాడీ గార్డ్స్ అందరికి హెడ్గా మారాడనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మీరు బాహుబలి సినిమాలో కట్టప్ప ఉన్నాడు కదా, ఈ కట్టప్ప ఎవరు? ఆ రాజుని రాణుని కాపాడే ఆ బాడీ గార్డ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ హెడ్. అలాగే మన ఇల్టుట్మిష్ కూడా తన జీవితాన్ని అలా ప్రారంభించాడు. ఐబక్ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్కి హెడ్ అనమాట. అంటే అతన్ని రక్షించే పని ఇతనికి ఉండేది. అయితే ఇల్టుట్మిష్ రాజ్యానికి రాగానే ఫస్ట్ చేసిన పని ఏంటంటే రాజధానిని, అంటే మీకు చెప్పాను నేను, ఐబక్ ఏ నగరాన్ని రాజధానిగా ప్రకటించాడు? లాహోర్ నగరాన్ని. కానీ ఇల్టుట్మిష్ తన యొక్క రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఇల్టుట్మిష్ తన యొక్క రాజధానిని లాహోర్ నుంచి ఢిల్లీకి మార్చాడనమాట. సో దీంతో భారతదేశంలో తన యొక్క సార్వభౌమాధికారాన్ని స్థాపించిన మొట్టమొదటి ముస్లిం రాజుగా ఇల్టుట్మిష్ గుర్తించబడ్డాడు. అంటే అప్పటి వరకు భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన స్టార్ట్ చేసింది ఐబక్ అని చెప్పుకుంటున్నాం. కానీ చరిత్రకారులు కానివ్వండి, ప్రపంచం కానివ్వండి, సమాజం కానివ్వండి, భారతదేశంలో నిజమైన ముస్లిం రాజ్య స్థాపన చేసిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్గా గుర్తించిందనమాట. సో దీంతో ఇల్టుట్మిష్ని ఈ గుర్తింపు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే 1229లో ఖలీఫా గురించి చెప్పాను కదండి మీకు ఇంతకుముందే, ముస్లింల మత పెద్ద అని చెప్పి. అప్పటి ఖలీఫాగా ఉన్న అల్ మస్తాన్ బిల్హా
అల్ మస్తాన్ బిల్హా. అల్ మస్తాన్ బిల్హా ఇల్టుట్మిష్ని భారతదేశం యొక్క చక్రవర్తిగా గుర్తిస్తూ ఒక ఫర్మానా ఇచ్చాడు. ఆ ఫర్మానా పొందిన మొట్టమొదటి ముస్లిం రాజు ఇతను కావడంతో చరిత్రకారులందరూ కూడా ఇల్టుట్మిష్నే భారతదేశంలో సార్వభౌమాధికారాన్ని స్థాపించిన వ్యక్తిగా గుర్తించారు. అయితే ఈ ఇల్టుట్మిష్ రాజ్యాధికారానికి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు చేయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతనికి రాజ్యంలో హెల్ప్ చేస్తున్న వాళ్ళు ఎవరంటే సర్దార్లు. ఈ సర్దార్లు అనే వాళ్ళు రాజు కంటే పవర్ఫుల్. ఆ సర్దార్లకి కొన్ని ఏరియాల మీద కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండింగ్ ప్రకారం వీళ్ళు రాజును భయపెడుతూ ఉంటారనమాట. సో ఈ సర్దార్లని కంట్రోల్ చేయడానికి ఇతను ఆ సర్దార్లలో కొంతమంది గొప్ప వాళ్ళని, కొంతమంది బలవంతులని ఒక గ్రూప్గా మార్చి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ద గ్రూప్ ఆఫ్ 40 అని పిలుస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ 40నే చిహల్గనీ అని పిలుస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ 40నే చిహల్గనీ అని పిలుస్తారు. ఈ గ్రూప్ ఆఫ్ 40కి చిహల్గనీ అనే పేరు పెట్టింది ఎవరంటే గియాజుద్దీన్ బరౌని అనే వ్యక్తి. బరౌని, అల్ బెరూని కాదండి, గియాజుద్దీన్ బరౌని అనే వ్యక్తి ఈ గ్రూప్ ఆఫ్ 40కి చిహల్గనీ అని పేరు పెట్టారు. ఈ చిహల్గనీని ఏర్పాటు చేసి దాని యొక్క మంత్రి మండలిగా ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ఇతను రాజ్యాన్ని పాలించడం స్టార్ట్ చేశాడనమాట. దీంతో పాటు ఇల్టుట్మిష్ భారతదేశంలో కొన్ని ద్రవ్య సంస్కరణలు కూడా చేశాడు. ఏంటా ద్రవ్య సంస్కరణలు అంటే మొట్టమొదటిసారిగా టంకా అనే వెండి నాణ్యాన్ని, జిటాల్ అనే రాగి నాణ్యాన్ని ప్రవేశపెట్టాడు. టంకా అనే వెండి నాణ్యాన్ని, జిటాల్ అనే రాగి నాణ్యాన్ని కూడా ఏర్పాటు చేశాడు అనమాట. వీటిని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశాడు, ఈ కాయిన్స్ వాడుకోమని చెప్పి. ఇంతేకాకుండా ఇల్టుట్మిష్ చరిత్రలో ఒక గొప్ప సంఘటన ఏంటంటే ఇతను భారతదేశం మీద మంగోలులు దండయాత్ర జరగకుండా ఆపగలిగాడండి. ఎవరి మంగోలు అంటే మనకి చైనా దేశం పైన మంగోలియా పీఠభూమి ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళే మంగోలులు. ఈ మంగోలులు సంచార జీవులు అన్నమాట. వీళ్ళు దొరికిన రాజ్యం మీద దండయాత్ర చేసి ఆ రాజ్యం మొత్తాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తారు. ఈ మంగోళ్ళ నాయకుడు ఎవరంటే చెంగీజ్ ఖాన్. మంగోలుల నాయకుడు చెంగీజ్ ఖాన్. ఇతన్ని తిముచిన్ అని కూడా పిలుస్తారు. తిముచిన్ అని పిలువబడే చెంగీజ్ ఖాన్. చెంగీజ్ ఖాన్ తనని తాను ప్రపంచ వినాశకారిగా చెప్పుకున్నాడు అనమాట. ఒక్కసారి చెంగీజ్ ఖాన్ ఏదైనా రాజ్యం మీద దండయాత్ర చేస్తే ఆ రాజ్యము అంతకుముందు ఎలా ఉందో తెలియదు, కానీ అతను దండయాత్ర చేసిన తర్వాత అక్కడ గడ్డి పరకు కూడా మిగలదు. మీరు హుదూద్ తుఫాన్ చూశారు కదా మన వైజాగ్లో. హుదూద్ తుఫాన్ రాకముందు మన వైజాగ్ ఎలా ఉందో, వచ్చిన తర్వాత ఎలా ఉందో మనకు కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. సేమ్ అలాగే చెంగీజ్ ఖాన్ కూడా తుఫాన్ లాంటి వాడు. వచ్చాడంటే మాత్రం సమూలంగా అన్ని నేలమట్టం చేసేసి వెళ్ళిపోతాడనమాట. సో అలాంటి చెంగీజ్ ఖాన్ ఢిల్లీ మీద దండయాత్ర చేయాలనుకున్నాడు. ఆ దండయాత్ర జరగకుండా ఇల్టుట్మిష్ ఎలా ఆపాడో చూద్దాం మనం. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ చెంగీజ్ ఖాన్ ఎక్కువగా చైనా మీద దండయాత్రలు చేయడంతో ఈ చైనా రాజులు వీళ్ళ యొక్క దండయాత్రలను కంట్రోల్ చేయడానికి వారి దేశం చుట్టూ ఒక గోడ నిర్మించారు. దీంతో ఈ మంగోళ్ళు చైనా మీద దండయాత్ర చేయడం సాధ్యపడలేదు ద గ్రేట్ వాల్ వల్ల. దీంతో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ప్రాంతాల్లో దండయాత్రలు చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాన్ని పాలిస్తున్న జలాలుద్దీన్ మాంగ్ బరానీ ఈ జలాలుద్దీన్ మాంగ్ బరానీ ఈ మంగోల్ దండయాత్రలను కట్టుదిట్టంగా అడ్డుకొని వాళ్ళని ఒక్కసారి ఓటమి పాలు చేశాడు. ఓటమి పాలు చేయడంతో తట్టుకోలేపని చెంగీజ్ ఖాన్ తనే స్వయంగా ఇతని రాజ్యం ఆఫ్ఘన్ రాజ్యం మీద దండయాత్ర చేశాడనమాట. దండయాత్ర చేయడంతో ఇతను ఇంకా తట్టుకోలేక తన రాజ్యాన్ని వదిలిపెట్టి లాహోర్ని పాలిస్తున్న ఎల్డజ్ ఆశ్రయం కోరాడు. ఎల్డజ్ అతనికి ఆశ్రయం ఇచ్చాడు. దీంతో చెంగీజ్ ఖాన్ లాహోర్ మీద కూడా దండయాత్ర చేశాడు. వీళ్ళకి వేరే దారి లేక వీళ్ళు ఢిల్లీకి పారిపోయారు. ఎవరి దగ్గరికి? ఇల్టుట్మిష్ దగ్గరకు వచ్చారు. అయితే మార్గ మధ్యంలో వీళ్ళు ఇలా ఇల్టుట్మిష్ శరణు కోరుతూ వస్తున్నారని తెలుసుకున్న ఇల్టుట్మిష్ దానికి కారణం తెలుసుకున్నాడు. ఏమని? మంగోళ్ళు వస్తున్నారని చెప్పి. సో వీళ్ళకి గనక నేను షెల్టర్ ఇస్తే ఈ చెంగీజ్ ఖాన్ వచ్చి పూర్తిగా మన దేశాన్ని, నా ఢిల్లీ సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తాడని చెప్పి వాళ్ళ శరణును తిరస్కరించి వాళ్ళని రాజ్యంలోనికి రాకుండా ఆపుతాడనమాట. దీంతో మంగోళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేయరు. సో దీంతో భారతదేశానికి ఒక రకమైన ఉపకారం ఇది. అతని జీవితంలోనే అద్భుతమైన ఘటన, అది గొప్ప ఘటన అని చెప్పుకోవచ్చు. సో ఇలా ఇల్టుట్మిష్ హీరోగా మిగిలిపోయాడు చరిత్రలో. అండ్ ఇల్టుట్మిష్ యొక్క ఇంకొన్ని పనులు ఏంటంటే ఇతని యొక్క మాస్టర్ కుతుబుద్దీన్ ఐబక్ స్టార్ట్ చేసిన
కుతుబ్ మినార్ని ఇతను పూర్తి చేశాడు. కుతుబ్ మినార్ని ఇతడు పూర్తి చేశాడు. ఈ కుతుబ్ మినార్ మొత్తం 5 అంతస్తుల భవనం. 1 అంతస్తు మాత్రమే కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. మిగిలిన 4 అంతస్తులను మన ఇల్టుట్మిష్ నిర్మించాడు అనమాట. అండ్ దెన్ ఇతను పరమత సహనం లేనివాడని చెప్తూ ఉంటారు. అనేక దేవాలయాల మీద దాడులు నిర్వహించి వాటిని ధ్వంసం చేశారని చెప్తుంటారు. ఇతని దాడుల్లో పూర్తిగా ధ్వంసమైన ఆలయం ఏదంటే ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఆలయం. మహాకాల్ ఆలయం ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఆలయాన్ని ఇతను తన దండయాత్రలో దాన్ని పూర్తిగా ధ్వంసం నేలమట్టం చేసేసాడు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఇతని యొక్క గొప్పతనాన్ని, ఇతని యొక్క పరిపాలన గురించి తెలియజేయడానికి ఇతని ఆస్థానంలో 2 ప్రముఖ కవులు ఉండేవాళ్ళు, ప్రముఖ రచయితలు ఉండేవాళ్ళు. ఎవరు వాళ్ళిద్దరంటే, మొదటి వ్యక్తి మిన్హాజ్ ఉజ్ సిరాజ్. ఈ మిన్హాజ్ ఉజ్ సిరాజ్ అనే వ్యక్తి గురించి మనం తర్వాత వచ్చే క్లాసులో చెప్పుకుందాం. కొంతమంది ఉన్నారు మనకి, అల్ బెరూని, గియాజుద్దీన్ బెరూని, మిన్హాజ్ సిరాజ్, ఇబన్ బట్టూటా, వీళ్ళందరూ యొక్క రచనలే నేటి మన చరిత్రకి ప్రామాణికం, ఆధారం అనమాట. వీళ్ళ గురించి మనం వేరేగా ఇంకో క్లాస్లో చెప్పుకుందాం. ఈ మిన్హాజ్ సిరాజ్ మరియు తాజుద్దీన్ అనే 2 ఇతని ఆస్థానంలో ఉండి ఇతని యొక్క పరిపాలన గురించి రచనలు చేశారన్నమాట. అండ్ ఇల్తుట్మిష్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా సత్రాలు నిర్మించిన ముస్లిం రాజు ఎవరంటే ఇల్తుట్మిష్. ఇతను నిర్మించిన సత్రాలను సరాయిలు అని పిలుస్తారు. ఇల్తుట్మిష్ రచించిన సత్రాలను ఏమని పిలుస్తారంటే సరాయిలు అని పిలుస్తారనమాట. ఈ సత్రాలు ఎందుకు నిర్మిస్తారండి? ప్రయాణించే వాళ్ళు, దారిలో ప్రయాణించే వాళ్ళు సేద తీరడానికి మరియు ఇంకా వాళ్ళ యొక్క జర్నీని కంఫర్ట్గా చేయడానికి ఈ సత్రాలు నిర్మించాడనమాట. సో ఇది ఇల్టుట్మిష్ గురించి. ఇలా గొప్పగా పాలించిన ఇల్టుట్మిష్ 1236లో అనారోగ్యానికి గురై చనిపోతాడు. ఇలా అనారోగ్యానికి గురైన ఇల్టుట్మిష్ చనిపోయిన తర్వాత రాజ్యాధికారానికి చేపట్టడానికి ఎవరు ముందుకు వచ్చారంటే ఇల్టుట్మిష్ అనంతరం రాజ్యపాలనకు వచ్చినది ఎవరు? ఇల్టుట్మిష్కి 2 భార్యలు. ఎంతమంది భార్యలు? 2 భార్యలు అన్నమాట. మొదటి భార్యకి మొహమ్మద్ మరియు రజియా పుట్టారు. రజియా సుల్తాన్ ఆవిడ తన యొక్క కూతురు. రెండవ భార్యకి రక్నుద్దీన్ ఫిరోజ్ మరియు బెహరామ్ షా జన్మించారన్నమాట. సో ఇల్తుట్మిష్ తన జీవిత చరమాంకంలో, అంటే తను ఇంకా చనిపోతున్నానని తెలుసుకున్న టైంలో అంతకుముందే తన యొక్క కుమారుడు మొహమ్మద్ షా మరణించడం అండ్ ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ మరియు బెహరామ్ షాలు అసమర్థులు అవ్వడం వలన ఇతను తరువాత పరిపాలనా బాధ్యతను తన కుమార్తె అయిన రజియా సుల్తానాకు అప్పగించాడు. ఇలా రజియా సుల్తాన్ తన వారసురాలుగా ప్రకటించి ఇల్తుట్మిష్ 1236లో మరణించాడు. సో దీని ప్రకారం రజియా సుల్తానా రాజ్యానికి రాణి అయింది. ఈ రాజ్యానికి రాణి అయింది కానీ దీన్ని ఇతని తండ్రి ఎవరు? ఇల్టుట్మిష్ ఏర్పాటు చేసినటువంటి ఈ చిహల్గనీ వ్యవస్థ అనేది దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఇల్తుట్మిష్ చిహల్గనీ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఇక్తాలను కూడా ఏర్పాటు చేశాడు. ఈ ఇక్తాలకు అధికారులనే ఇక్తాదారులు అని కూడా పిలుస్తారు. ఇల్తుట్మిష్ చిహల్గనీ వ్యవస్థతో పాటు ఇక్తాలను, రాజ్యాన్ని వివిధ రాష్ట్రాలుగా, వివిధ ప్రాంతాలుగా విభజించాడు. ఆ ప్రాంతాలనే ఇక్తాస్ అంటారు. వాళ్ళ యొక్క యజమానులు ఇక్తాదారులు అని పిలుస్తారనమాట. ఈ ఇక్తాదార్స్లో ఉన్న గొప్ప సర్దార్లనే చిహల్గనీ వ్యవస్థలు ఏర్పాటు చేశాడు. ఈ చిహల్గనీ వ్యవస్థ అనేది రజియా సుల్తాన్ అని వ్యతిరేకించింది. ఎందుకంటే యాజ్ పర్ ఇస్లాం రూల్స్ మహిళ రాజ్యాధికారానికి రాకూడదు. దీంతో ఈ చిహల్గనీ వ్యవస్థ రజియా సుల్తాన్ యొక్క పాలన వ్యతిరేకించి ఆవిడ్ని గద్దె దించి ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ని ఎంచుకుంది. ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ అసమర్థుడు, వాడి పాలన చేత కాదు. అయితే ఏం జరిగిందంటే ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ యొక్క అమ్మగారు తెర వెనుక నుండి పరిపాలన చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ రజియా సుల్తాన్తో పోల్చుకుంటే వీళ్ళ అమ్మగారు చాలా దారుణంగా ఉన్నారు.
ఈవిడ యొక్క పరిపాలన నిర్ణయాలు, వీడి యొక్క పనులు ఈ చీహలగని వ్యవస్థ ఇంకా తలనొప్పి తీసుకురావడంతో చివరికి ఆ చీహలగని వ్యవస్థ ఏం చేసిందంటే, ఆ చీహలగని ముఠా ఏం చేసిందంటే ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ని గద్దె దించాలని చెప్పి రజియాకి సపోర్ట్ చేయడంతో రజియా ఈ రక్నుద్దీన్ ఫిరోజ్ని చంపేస్తుంది, హత్య చేయిస్తుంది. హత్య చేయించి తను రాజ్యాధికారానికి వస్తుందన్నమాట. ఇలా రజియా సుల్తానా రాజ్యానికి వస్తుంది. ఏ సంవత్సరంలో? 1236 సంవత్సరంలో రాజ్యానికి వస్తుంది. 1236 సంవత్సరంలో రాజ్యానికి వచ్చిన రజియా సుల్తానా ఈ చీహలగని వ్యవస్థను ఎలాగైనా విచ్ఛిన్నం చేయాలని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఫస్ట్ తను రానే అవ్వకుండా అడ్డుకున్నదే ఈ చీహలగని వ్యవస్థ. ఈ చీహలగని వ్యవస్థ చాలా పవర్ఫుల్గా మారుతుండడం తనకి నచ్చలేదన్నమాట. అంతే. అండ్ ఈ చీహలగని వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా టర్క్ దేశానికి చెందిన ప్రముఖ ముస్లిం సర్దార్లు. వీళ్ళ చేతిలో పవర్ ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి మన రాజ్యంలో ఉన్న కొన్ని స్ట్రాంగెస్ట్ పొజిషన్స్ని, పదవుల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన మన రజియా సుల్తాన్కు వచ్చింది. దీంతో ఆవిడ తన రహస్య ప్రేమికుడైనటువంటి జమాలుద్దీన్ యాకూత్, ఇతను అబిసీనియా లేదా ఇథియోపియా ఇతన్ని అశ్వదళాధిపతిగా నియమించిందనమాట. అశ్వదళాధిపతి. దీన్ని ఆ చీహలగని ముఠ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎందుకంటే ఈ ఇథియోపియాకి చెందిన ఒక లోయర్ క్యాడర్ ముస్లిమ్స్కి అంత మంచి అశ్వదళాధిపతి అంటే యుద్ధంలో మెయిన్ రోల్ ప్లే చేసేదే అశ్వదళం అన్నమాట. దానికి అధిపతిగా చేయడంతో ఈ చీహలగని వ్యవస్థ ఆవిడ మీద కోపం పెంచుకుంది. ఇలా ఈవిడకి వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ చీహలగని వ్యవస్థకి నాయకత్వం వహిస్తుంది ఎవరో కాదు, రజియా సుల్తానా యొక్క కజిన్ అయినటువంటి అల్ తునియా. ఇతను బటిండా రాజ్యానికి గవర్నర్గా ప్రవర్తించేవాడు. ఏ రాజ్యానికి? బటిండా రాజ్యానికి గవర్నర్గా ప్రవర్తించే ఈ అల్ తునియా ఈ యొక్క యాకూత్ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించి రజియా మీద దండయాత్ర చేస్తానని అనౌన్స్ చేశాడు. దీంతో భయపడిన రజియా ఇతనితో సంప్రదింపులు చేయడానికి బటిండా రాజ్యానికి వెళ్ళింది. బటిండా రాజ్యానికి వెళ్ళిన రజియాను అల్ తునియా తన యొక్క మాటలతో మోసం చేసో, మెస్మరైజ్ చేసో వివాహం ఆడాడు. ఆ ప్రాసెస్లోనే ఈ జమాలుద్దీన్ యాకూత్ని కూడా చంపేశాడు. ఎవరు? అల్ తునియా. సో దీంతో రజియా మరియు అల్ తునియా భార్యాభర్తలు అయ్యారు. ఆటోమేటిక్గా నెక్స్ట్ రాజు ఎవరవుతారు? అల్ తునియా అవుతారు. అయితే ఈ గ్యాప్లో, అంటే రజియా ఢిల్లీ నుంచి బటిండా వెళ్ళే గ్యాప్లో ఆ చీహలగని ముఠా వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏమని? ఈ రజియా చేస్తున్న పనులు ఏం బాగాలేవు, ఈవిడ చేసే ప్రతి పని కూడా మన మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది, కాబట్టి ఈవిడ బతికి ఉండకూడదని చెప్పి ఈ తిరుగు ప్రయాణంలో ఒక ప్లాన్ వేసి ఈ రజియాను మరియు అల్ తునియాను ఢిల్లీ తిరుగు ప్రయాణంలోనే ఒక చోట కాపు కాసి వాళ్ళిద్దరిని హత్య చేసేశారు. దీంతో రజియా సుల్తాన్ యొక్క పాలన 1240లో ముగిసింది. అంటే 4 సంవత్సరాలు, 1236 నుంచి 1240 వరకు మాత్రమే రజియా సుల్తాన్ పాలన కొనసాగించింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని, ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళా పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. మొట్టమొదటి ముస్లిం మహిళా పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. మొట్టమొదటి హిందూ పాలకురాలు లేరు ఢిల్లీ లెవెల్లో. కానీ మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇద్దరు ఢిల్లీ సామ్రాజ్యంగా మనం పాలించారు. ఒకటి సుష్మా స్వరాజ్, ఢిల్లీ సీఎంగా పనిచేశారు. అండ్ నెక్స్ట్ ఇందిరాగాంధీ గారు. ఆవిడ భారతదేశాన్ని మొత్తం రిప్రజెంట్ చేసింది కాబట్టి అది కన్సిడర్ చేయరు, సుష్మా స్వరాజ్ని కన్సిడర్ చేస్తారు. కానీ భారతదేశ చరిత్రలో భారతదేశాన్ని పరిపాలించిన మొట్టమొదటి మహిళా పాలకురాలు రజియా సుల్తానా. ఇలా రజియా సుల్తానా మరణాంతరం ఏర్పడిన ఈ సుల్తాన్ సీట్ ఖాళీని ఎవరితో వీళ్ళు భర్తీ చేశారంటే ఇల్టుట్మిష్ యొక్క కుమారుడైనటువంటి బెహరామ్ షా. సో రజియా సుల్తానా 1240లో మరణించడంతో బెహరామ్ షా అధికారానికి వచ్చాడు. కానీ బెహరామ్ షా 1240 నుంచి 42 వరకు మాత్రమే పరిపాలన చేయగలిగాడు. ఈ 2 సంవత్సరాలు మాత్రం ఎందుకు పరిపాలన చేయగలిగాడంటే ఇతను కూడా చీహలగని వ్యవస్థ నిర్మూలనకి కృషి చేశాడు. ఇతని పనులు చీహలగని వ్యవస్థకి నచ్చేది కాదు. ఏంటి సార్ చీహలగని గురించి ఇంత గొప్పగా చెప్తున్నారంటే గొప్పే. ఎందుకంటే ఆ రాజు ఆ చీహలగని చేతిలో కీలుబొమ్మ అనమాట. ఆ రాజు ఏం చేయాలన్నా సరే ఆ 40 మంది ఆమోదం చేయాలి. సో దీంతో ఇతను చేసే పనులు ఆ చీహలగని ముఠాకి నచ్చకపోవడంతో ఆ చీహలగని వ్యవస్థ ఇతన్ని హత్య చేసింది. ఏం చేసింది? హత్య చేసింది.
ఇలా చేయగలిగిన వ్యవస్థ చేతులు ఇతను హత్య అయిపోయాడు అనమాట. ఆ తర్వాత ఇతని వంశానికే చెందినటువంటి అల్లావుద్దీన్ మసూద్ షా, అల్లావుద్దీన్ మసూద్ షాని రాజుగా ఎంపిక చేశారు. ఇతను 1242 నుంచి 46 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేశాడు. ఈ 4 సంవత్సరాల పరిపాలనలో ఇతను అసమర్థుడుగా నిరూపితుడయ్యాడు. అసమర్థుడుగా నిరూపితుడవడంతో ఇతని మీద రిమార్క్స్ లేవు, కానీ ఇతను పనికిరాడు పరిపాలనకి. అందుకని చీలగని మూట ఏం చేసిందంటే ఇతన్ని ఖైదు చేసింది. ఇతన్ని ఖైదు, జీవిత ఖైదు విధించిందనమాట. తీసుకెళ్లి జైల్లో పడేశారు. ఇలా అల్లావుద్దీన్ మసూద్ షా అనంతరము ఢిల్లీ సుల్తాన్ పీఠాన్ని అధికరించిన వ్యక్తి ఎవరంటే నాసిరుద్దీన్ షా. నాసిరుద్దీన్ షా ఇతను 1246 నుంచి 1266 వరకు తన యొక్క పరిపాలనను కొనసాగించాడు. ఇన్నేళ్ళు ఇతను ఎలా కొనసాగించాడు సార్, చీలగనిని ఎలా మెస్మరైజ్ చేశాడు సార్ అన్న డౌట్ మీకు రావచ్చు. కానీ ఈ నాసిరుద్దీన్ షా వెనకాల ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఇతన్ని నడిపించింది. ఆ శక్తి మూలంగానే ఇతడు 1246 నుంచి 1266 వరకు పరిపాలించగలిగాడు. ఇతను 1266లో మరణించాడు. అది సహజ మరణమా హత్య అనేది ఇప్పటికీ తేల్చలేకపోయారు. ఈ 1266 ఇతని మరణాంతరం ఈ ఢిల్లీ పీఠానికి సుల్తాన్ అయిన వ్యక్తి ఎవరు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. సో ఈ 1266లో నాసిరుద్దీన్ షా చనిపోయాడని తెలిసిన తర్వాత ఈ ఢిల్లీ పీఠాన్ని అధికరించిన వ్యక్తి ఎవరంటే గియాజుద్దీన్ బాల్బాన్. గియాజుద్దీన్ బాల్బాన్. ఈ బాల్బన్ ఎవరంటే బానిస వంశస్థ రాజులందరిలోకెల్లా అతి గొప్పవాడు బాల్బన్ అన్నమాట. ఎవరు ఈ బాల్బన్, అసలు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఈ బాల్బన్ కూడా తన జీవితాన్ని ఒక బానిసగా ప్రారంభించాడు. ఎవరికి బానిసగా ప్రారంభించాడంటే ఇల్టుట్మిష్కి బానిసగా ప్రారంభించాడు తన జీవితాన్ని. ఇల్టుట్మిష్కి బానిసగా తన జీవితాన్ని ప్రారంభించాడు. 1205లో జన్మించాడు. 1230లో ఇల్టుట్మిష్కి బానిసగా మారాడు. ఇలా బానిసగా మారిన బాల్బన్ తన జీవితాన్ని మొదటగా నీటి సంచులు మోస్తారు కదా, చిన్నప్పుడు మనం కడవల్లో నీటిని మోసేవాళ్ళం, కాగడాలు కట్టి కడవలకి. అలా నీటి మోసే వ్యక్తిగా తన జీవితాన్ని ప్రారంభించాడు బాల్బన్. ఎప్పుడు 1230లో నీటిని మోసే వ్యక్తి. ఆ తర్వాత పని మీద అత్యధిక శ్రద్ధ గలవాడు. ఏదైనా పని అప్పగిస్తే ఆ పని పర్ఫెక్ట్గా చేసేవాడు. ఇలా చేస్తూ ఉండడంతో మెస్మరైజ్ అయిన ఇల్టుట్మిష్ తనకి 1233లో ఖాస్దార్ పదవిని అప్పగించాడు. ఖాస్దార్ పదవి ఏంటి? ఖాస్దార్ పదవి అంటే అంతఃపుర వ్యవహారాలు నిర్వహించడం, అతనికి చిన్న చిన్న పనులు చేయడం, ఇలా పదోన్నతి కల్పించాడు అనమాట. ఇలా ఈ ఖాస్దార్ పదవిని కూడా మనోడు పర్ఫెక్ట్గా చేశాడు. ఇలా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఇల్టుట్మిష్ కొంతకాలం చనిపోయిన తర్వాత అంతఃపురంలో ఎవరు నమ్మదగిన వాళ్ళని రజియా సుల్తాన్ ఆలోచించినప్పుడు తన మైండ్లో మెదిలిన వ్యక్తి బాల్బన్. సో ఈ రజియా సుల్తాన్ ఆ బాల్బన్కి అమీర్ ఏ షికారి లేదా వజీర్ ఏ షికారి అనే పదవి ఇచ్చింది. ఎవరు? రజియా సుల్తానా వజీరే షికారి లేదా అమీరే షికారి అనే పదవి ఇచ్చింది. అంటే వేటాధికారి. అప్పట్లో రాజులు వేటకి వెళ్తుండేవాళ్ళు కదా, ఆ వేట ఎలా చేయాలి, ఆ వేట జరుగుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రాజుకు ఆ వేటలు ఎలాంటి గాయాలు కాకుండా ఎలా కాపాడాలి, ఇవన్నీ చూసుకునే వాళ్ళని వజీరే షికారి అని పిలుస్తారనమాట. ఆ పదవికి పదోన్నతి కల్పించింది ఎవరు? రజియా సుల్తానా. రజియా సుల్తానా కాలంలో వజీరే షికారిగా తన కార్యక్రమాన్ని నిర్వహించాడు. తర్వాత బెహరాం షా పాలనలోకి వచ్చాడని చెప్పాను నేను. రజియా సుల్తానా తర్వాత బెహరాం షా పాలనలో ఎప్పుడు 1240 నుంచి 42 కాలంలో బెహరాం షా పాలనలో మంగోలులు మరొకసారి భారతదేశం మీద దండయాత్ర చేశాడు. ఆ దండయాత్ర చేసినప్పుడు ఆ దండయాత్రను తిప్పుకొట్టి వీరోచితంగా పోరాడిన బాల్బన్ బెహరాం షా నుంచి రేవరి అనే ప్రాంతాన్ని పొందాడు. ఏ ప్రాంతాన్ని? బెహరాం షా నుంచి రేవరి అనే ఒక ప్రాంతాన్ని పొందాడనమాట. ఆ తర్వాత 2 ఏళ్ళకి మనోడు కూడా ఎక్స్పైర్ అయిపోయాడు. తర్వాత వచ్చినవాడు మసూద్. ఈ మసూద్ షాను, ఈ అల్లావుద్దీన్ మసూద్ షాను ఇంప్రెస్ చేసి అతని దగ్గర నుంచి హాన్సీ అనే జాగిర్ని పొందాడు. ఏ జాగిర్ని? హాన్సీ అనే జాగిర్ని పొందాడు అనమాట. చూడండి, ఇలా ఒక నీటిని మోసే కూలీ, తర్వాత ఖాస్దార్ అవ్వడం, తర్వాత వేటాధికారి అవ్వడం,
తర్వాత యుద్ధాలు చేసి 2 ప్రాంతాల్ని పొందడంతో ఇతను ఒక సర్దార్గా మారిపోయాడు. సర్దార్గా మారిపోయి చిహల్గని ముఠాలో సభ్యత్వాన్ని పొందాడు. ఇతను చిహల్గని ముఠాలో సభ్యత్వాన్ని పొందినప్పుడే రాజైన వ్యక్తే నాసిరుద్దీన్ షా. నాసిరుద్దీన్ షా టైం పీరియడ్ చెప్పాను నేను మీకు. ఎప్పుడు 1246 నుంచి 66 వరకు పరిపాలించారు. ఈ 46 కాలంలోనే మనవాడు చిహల్గని ముఠాలో కీలక వ్యక్తిగా మారాడు. కీలక వ్యక్తిగా మారినే కాకుండా నాసిరుద్దీన్ షాను సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండడంతో తన యొక్క సేవలకు మెచ్చిన నాసిరుద్దీన్ షా ఏం చేశాడంటే బాల్బన్ యొక్క కుమార్తెని వివాహం చేశాడు 1246లో. తన రాజ్యానికి రాగానే ఫస్ట్ తను చేసిన పని ఏంటంటే బాల్బన్ యొక్క కుమార్తెని వివాహం ఆడాడు. దీంతో బాల్బన్ నాసిరుద్దీన్ షాకి అంటే ఢిల్లీ సుల్తాన్కి బాల్బన్ ఏమయ్యాడు, మామగారు అయిపోయారు. సో మామగారు ఎప్పుడు ఎల్లవేళలా అల్లుడిని కాపాడుతూ వచ్చేవాళ్ళనమాట. ఎలా అంటే మీరు ఇక్కడ చూసుకుంటే బాల్బన్ ఇల్టుట్మిష్ దగ్గర నుంచి నాదిర్ షా వరకు దాదాపు 5 సుల్తాన్ల దగ్గర తన జీవనాన్ని కొనసాగించాడు. 5 సుల్తాన్ల దగ్గర పనిచేశాడనమాట. అంటే ఒక్కో సుల్తాన్ టైంలో ఏం జరిగింది, ఏం ప్లసెస్ జరిగాయి, ఏం మైనస్ జరిగాయి, ఏ సుల్తాన్ ఎందుకు తన రాజ్యాన్ని కోల్పోయాడు, ఎందుకు తన అధికారాన్ని కోల్పోయాడు, ఇవన్నీ బాల్బన్కి తన ఎక్స్పీరియన్స్లో తెలిసి వచ్చాయి. దీంతో తన అల్లుడికి ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతూ ఎల్లవేళలా నాసిరుద్దీన్ షాను కాపాడుతూ వచ్చేవాడు బాల్బన్. ఇలా కాపాడుతూ వస్తూ చివరికి 1249లో మమాలిక్ అనే ఒక బిరుదుని కాదు ఒక పదవిని పొందాడు. ఎవరు? బాల్బన్ అనమాట. ఏంటి మమాలిక్ అంటే ఉప ప్రధాని పదవిని పొందాడు నాసిరుద్దీన్ షా కాలంలో. నాసిరుద్దీన్ షా కాలంలో బాల్బన్ పొందిన పదవి ఏంటంటే ఉప ప్రధాని కాకుండా ఇంకో ప్రధాని అనమాట, హైయెస్ట్ పోస్ట్. అలా బానిసగా మొదలుపెట్టి ప్రధాని వరకు తన జీవితాన్ని కొనసాగించాడు బాల్బన్. ఇలా ప్రధాని అయిన తర్వాత ఏం జరిగిందంటే 1266 సంవత్సరంలో ఒక సంఘటన జరిగింది. ఏంటా సంఘటన? చరిత్రకారులు చెప్తున్నారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. సో అప్పుడు భారతదేశంలో అనేక మంది తమ యొక్క మతాన్ని మారుస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలా భారతదేశంలోని హిందువులు ముస్లిం మతాన్ని తీసుకున్న వాళ్ళని నయా ముస్లింలు అంటారు. ఈ నయా ముస్లింలోని ఒక రాజు అయినటువంటి ఒక వ్యక్తి అయినటువంటి రెహాన్ ఏమని చెప్పాడంటే, మీ మామగారు అయినటువంటి నాసిరుద్దీన్ షా నీకు వ్యతిరేకంగా ఒక కూటమి ఏర్పాటు చేస్తున్నారు, నిన్ను చిహల్గని నుంచి తీసేస్తారని చెప్పారు. అప్పటికే బాల్బన్ చిహల్గనికి నాయకుడిగా మారాడన్నమాట. ఓకేనా? దీంతో ఈ డౌట్తో ఈ బాల్బన్ అనే వ్యక్తి నాసిరుద్దీన్ షాని విషం పెట్టి చంపాడు అనే ఒక రూమర్ అయితే చాలా గట్టిగా ఉందన్నమాట. మరి ఈ నాయబ్ ఏ మమాలిక్ అనే పదవి పొందిన తర్వాత ఈ పని చేయడంతో అతని రాజ్యంలో ప్రధాన వ్యక్తిగా మారిపోయాడు. నాసిరుద్దీన్ షా మహమ్మద్ తర్వాత ఆ నాసిరుద్దీన్ షా మహమ్మద్కి వారసులు లేకపోవడంతో అప్పటికీ రాజ్యంలో చిహల్గని ముఠాలో శక్తివంతమైన వ్యక్తిగా మారినటువంటి ఈ బాల్బన్ తన యొక్క మనుగడను కాపాడడానికి రాజుగా అవతరించాడన్నమాట. సో బాల్బన్ తన అల్లుడైనటువంటి నాసిరుద్దీన్ షాని చంపేసి తను ఢిల్లీ సల్తనట్ యొక్క రాజుగా ప్రకటించుకున్నాడు. ఇలా బాల్బన్ 1266లో రాజ్యాధికారానికి వచ్చాడనమాట. రాజ్యాధికారానికి వచ్చిన బాల్బన్ మొట్టమొదటిగా చేసిన పని ఏంటంటే చిహల్గని వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని అతను డిసైడ్ చేశాడు. ఎందుకంటే అతను ఇల్టుట్మిష్ కాలం నుంచి చూస్తూనే ఉన్నాడు ఏం జరుగుతుంది. ఇల్టుట్మిష్ కాలం నుంచి ఈ చిహల్గని వ్యవస్థ వలనే ఈ సుల్తానులు తమ యొక్క అధికారాన్ని కోల్పోతూ వస్తున్నారు. తనకు ఆ ఇబ్బంది రాకూడదని చెప్పి అతను పూర్తిగా చిహల్గని వ్యవస్థ మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళకిచ్చిన ఇక్తాలు ఉన్నాయి కదా, ఇక్తాలు అంటే చెప్పాను ఇందాక, ఇల్టుట్మిష్ వాళ్ళకి కొన్ని రాజ్యాలు ఇచ్చారని చెప్పి ఆ ఇక్తాల యొక్క పరిధిని తగ్గించాడు. ఆ పరిధి ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ ప్లేస్ మీద కమాండింగ్ రావడం, ఎక్కువ ఆదాయం రావడం, ఎక్కువ సైన్యం చేకూరడం జరుగుతుంది. అదే ఆ పరిధిని తగ్గిస్తే వాళ్ళకి ఆదాయం తగ్గుతుంది, సైన్యం తగ్గుతుంది, వాళ్ళు రాజుగారి మాట వింటారన్న ఉద్దేశంతో అతని యొక్క ఇక్తాల యొక్క పరిధిని తగ్గించాడు. దీంతోపాటు తనకి వ్యతిరేకంగా ఎవరైనా పోరాడితే వాళ్ళ మీద దండయాత్రలు చేశాడనమాట. ఇలా బెంగాల్ పాలకుడు టుగ్రీల్ ఖాన్
ఇతనికి వ్యతిరేకంగా ఒక దండయాత్రను ఏర్పాటు చేశాడు. ఇతని వ్యతిరేకంగా ఒక తిరుగుబాటు చేశాడు అనమాట. ఈ తిరుగుబాటు అణచడానికి ఇతను తన సేన అనేటువంటి అమీర్ ఖాన్ని పంపాడు. మన అమీర్ ఖాన్ కాదండి, వేరే అమీర్ ఖాన్. ఈ అమీర్ ఖాను ఈ టుగ్రీల్ ఖాన్తో వీరోచితంగా పోరాడి ఓడిపోయి లొంగిపోవడంతో వీళ్ళిద్దరు సామంతులు అయ్యారనమాట. ఈ విషయం తెలిసిన బాల్బన్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యి తనే స్వయంగా బెంగాల్ మీద దండయాత్ర చేసి ఈ టుగ్రీల్ ఖాన్ మరియు అమీర్ ఖాన్లను పట్టుకొని వాళ్ళ యొక్క తలలను నరికి తీసుకొచ్చి కోట గుమ్మానికి వేలాడదీశాడు. ఎందుకు వేలాడదీశాడంటే ఇంకెప్పుడు కూడా ఎవరు కూడా సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేయకూడదని చెప్పి తెలియాలని చెప్పి ఈ పని చేశాడనమాట. సో బాల్బన్ ఎప్పటికప్పుడు తను సంరక్షించుకోవడానికే ప్రయత్నించాడనమాట. ఎందుకంటే అతను చీలగని వ్యవస్థ గురించి చాలా బాగా తెలుసు కాబట్టి. ఓకేనా. సో బాల్బన్ ఎలాంటి వాడంటే ఉల్గు ఖాన్ అని బిరుదుంది బాల్బన్కి. ఉల్గు ఖాన్ ఏంటి? ఉల్గు ఖాన్ అంటే ఉక్కు మనిషి. బాల్బను స్థితప్రజ్ఞుడు అన్నమాట. ఏంటి స్థితప్రజ్ఞుడు అంటే జీవితంలో అన్ని విషయాల గురించి తెలుసుకున్న వాళ్ళు, అన్ని అనుభవాలు అనుభవించిన వాళ్ళు స్థితప్రజ్ఞులుగా, అంటే వాళ్ళు సంతోషానికి ఒకే రకంగా రియాక్ట్ అవుతారు, బాధకి ఒకే రకంగా రియాక్ట్ అవుతారు అనమాట. అలాంటి వ్యక్తి ఈ బాల్బన్, స్థితప్రజ్ఞుడు అంటారు వాళ్ళని. సో ఉల్గు ఖాన్ ఉక్కు మనిషి. ఈ బాల్బన్ని ఉక్కు మనిషి అని పిలిచిన వ్యక్తి ఎవరంటే అతని అల్లుడు నాసిరుద్దీన్ షా. ఎవరి చేత అయితే హత్య చేయబడ్డాడో అతని అల్లుడు నాసిరుద్దీన్ షా ఇతన్ని ఉల్గు ఖాన్ అని పిలిచాడు అనమాట. అండ్ దెన్ ఈ బాల్బన్ చేసిన పనులు ఏంటంటే ఇతను ఫస్ట్ చీలగని వ్యవస్థను నిర్మూలించాలి, తర్వాత ఈ మంగోళ్ళ దాడులను నిర్మించాలి. ఇందుకోసం అతను ఏం చేశాడంటే తన కుమారులైనటువంటి మహమ్మద్ను ముల్తాన్ సరిహద్దు ప్రాంతంలో గవర్నర్గా నియమించాడు. ఇంకో కుమారుడు బుగ్రా ఖాన్ను బెంగాల్ ప్రాంతంలో గవర్నర్గా నియమించి ఈ మంగోల్ దాడులు, విదేశీ దాడులు జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడనమాట. ఇదే క్రమంలో బాల్బను ఈ చీలగని వ్యవస్థని ఒక డిసిప్లిన్ వేలో పెట్టాలనుకున్నాడు. ఎందుకంటే చీలగని ముఠాలు ఉన్న వాళ్ళందరూ సర్దార్లు, వాళ్ళు అసలు వీళ్ళని రెస్పెక్ట్ చేసే వాళ్ళే కాదు. ఇలా రెస్పెక్ట్ చేయకూడదు, వీళ్ళకు రెస్పెక్ట్ నేర్పించాలి, నేనంటే ఒక మర్యాద నేర్పించాలని చెప్పి అతను ఏమని చెప్పాడంటే రాజ్ అనేవాడు దేవునికి ప్రతినిధి లాంటి వాడు, నియామత్ ఈ ఖుదాయి కింగ్ ఈజ్ ద షాడో అండ్ కింగ్ ఈజ్ ద రీన్ ఆఫ్ ద గాడ్. రాజు అనేవాడు దేవునికి ప్రతినిధి భూమి మీద. కాబట్టి మీరు దేవుణ్ణి ఎలాగైతే పూజిస్తున్నారో, దేవుడికి ఎలాగైతే భయపడుతున్నారో, అలాగే రాజుకి అంటే నాకు భయపడాలని చెప్పాడన్నమాట. తన్ని తాను జిల్లిల్లాహిగా ప్రకటించుకున్నాడు. జిల్లిల్లాహి అంటే షాడో ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క నీడ. నేను దేవుని యొక్క నీడగా ప్రకటించుకున్నాడు అనమాట. దీంతో పాటు రాజదర్బార్లో 3 కొత్త పద్ధతులను ఏర్పాటు చేశాడు. ఎందుకు ఈ పద్ధతులు ఏర్పాటు చేశాడంటే ఈ పద్ధతులన్నీ కూడా ఈ చీలగని వ్యవస్థ నుంచి తను రెస్పెక్ట్ ఎర్న్ చేయడానికి ఏర్పాటు చేశాడు. చీలగని వ్యవస్థ నుంచి రెస్పెక్ట్ ఎర్న్ చేయడానికి ఏర్పాటు చేశాడు. ఏంటా 3 పద్ధతులు అంటే ఫస్ట్ వన్ సజ్దా లేదా జమీన్ బోస్. సెకండ్ వన్ పైబోస్. థర్డ్ వన్ నౌరోజ్. ఈ 3 పద్ధతులను ఇంట్రడ్యూస్ చేశాడనమాట. ఏంటి ఈ 3 పద్ధతులు అంటే సజ్దా అంటే మోకాళ్ళ మీద కూర్చోడం, సాష్టాంగ పడ్డం. రాజదర్బారికి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ ఏం చేయాలంటే రాజుకి సాష్టాంగ పడాలి, మోకాళ్ళ మీద కూర్చొని రాజుకి సాష్టాంగ పడాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైబోస్ అంటే రాజు యొక్క పాదాలకు మునివేళ్ళు ఉంటాయి కదా, దాన్నైనా ముద్దాడాలి లేదా సింహాసనాన్నైనా ముద్దాడాలి. అంటే ఎవరైనా రాజదర్బార్లోకి వస్తే ఫస్ట్ సజ్దా చేసి తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి అతని సింహాసనాన్ని లేకపోతే అతని కాలి వేళ్ళ యొక్క చేతి వేళ్ళ యొక్క మునివేళ్ళని ముద్దాడి రావాలి. ఈ 2 పద్ధతులు, ఈ సజ్దా మరియు ఫైబోస్ అనేవి ఈరాన్ పద్ధతులు అన్నమాట. ఈరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు మనోడు ఈరాన్ పద్ధతులు. దీంతోపాటు అతని సామ్రాజ్యంలో పర్షియా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదనే ఉద్దేశంతో నౌరోజ్ అనే పద్ధతిని తీసుకొచ్చాడు. ఏంటి నౌరోజ్ అంటే పర్షియన్ న్యూ ఇయర్. మనకి న్యూ ఇయర్ ఉగాది ఎలాగో పర్షియాకి నౌరోజ్ అన్నమాట. ఈ నౌరోజ్ పండుగని తన సల్తనెట్లో చాలా గ్రాండ్గా నిర్వహించడం, ఆ రోజు సర్దార్ల నుంచి బహుమానాలు స్వీకరించడం చేసేవాడు ఎవరు?
మన యొక్క బాల్బన్ అనమాట. ఇలా తనని తాను దేవుని యొక్క నీడగా చెప్పుకుంటూ ఉండేవాడు. ఇతనికి ఒత్తాసు పలికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతని కుమారుడు బుగ్రాకార్ ఏమని చెప్పాడంటే, రాజరికం అనేది నిరంకుశ తత్వం లాంటిది, అంటే రాజు దైవంతో సమానం, రాజు ఏం చెప్తే అది మీరందరూ వినాలి, రాజు ఏం చెప్తే అది మీరందరూ వినాలని చెప్పిన వ్యక్తి ఎవరంటే మన యొక్క బుగ్రాఖాన్. బుగ్రాఖాన్ అంటే ఎవరని చెప్పాను? బాల్బన్ యొక్క రెండో కుమారుడు. అండ్ నెక్స్ట్ బాల్బన్ తను ముద్రించిన నాణ్యాల మీద ఖలీఫా యొక్క పేరును వేయించాడని. ఖలీఫా యొక్క పేరుతో నాణ్యాలను ముద్రించిన వాడు ఎవరంటే బాల్బన్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్, ఇతను దివానీ అరీజ్ అనే ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. దివాన్-ఈ అరీజ్ అనే ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాడు. ఏంటి మంత్రిత్వ శాఖ అంటే సైనిక వ్యవహారాల శాఖ. ఈ జాగీర్లు ఈ ఇక్తాలని రద్దు చేసి ఈ దివానే అరీజ్కి ఒక బాధ్యతను అప్పగించాడు. ఏమని అంటే, ఈ జాగీర్లు ఇక్తాలు దగ్గర ఉండే సైనికులందరూ వాళ్ళ కోసం పనిచేస్తారు, అలా కాకుండా నువ్వు సైనికులను రిక్రూట్ చేసి నా కోసం పనిచేసే సైనికులను తయారు చేయమన్నాడు అనమాట. ఈ పూర్తి బాధ్యతని ఈ అరీజ్ అంటే మంత్రి, దివానీ అరీజ్ అంటే సైనిక శాఖ మంత్రికి అప్పగించేశాడు. ఎవడు? మన యొక్క బాల్బన్ స్థితప్రజ్ఞుడు అని చెప్పాను కదా. ఈ స్థితప్రజ్ఞుడు కూడా బాధపడ్డాడు ఒకసారి. ఎప్పుడు బాధపడ్డాడంటే, ఈ స్థితప్రజ్ఞుడు తన యొక్క కుమారుడైనటువంటి మొహమ్మద్ మరణించినప్పుడు ఇతను ఎంతగానో బాధపడ్డాడు. అదేంటి సార్, మొహమ్మద్ ఎందుకు మరణించాడంటే, నేను మీకు ఇందాక చెప్పాను, మంగోళ్ళ దాడులను నియంత్రించడానికి ఇతను తన కుమారుడు మొహమ్మద్ని ముల్తాన్లో, బుగ్రాఖాన్ని బెంగాల్లో నియమించాడని చెప్పి. ఇలా మంగోళ్ళు ఒకసారి ముల్తాన్ మీద దండయాత్ర చేశాడు. అప్పుడు మొహమ్మద్కి తోడుగా ఫిరోజ్ ఖిల్జీ కూడా ఉన్నాడు. సో ఈ మంగోళ్ళ దండయాత్రను వీళ్ళు తిప్పుకొట్టి విజయం సాధించారు. కానీ యుద్ధంలో బాల్బన్ తన కుమారుడైనటువంటి మొహమ్మద్ను కోల్పోయాడనమాట. మొహమ్మద్ని కోల్పోవడంతో చాలా బాధపడ్డాడు. ఎంత బాధపడ్డాడంటే, మొదటిసారి అందరూ కూడా బాల్బన్ యొక్క కళ్ళలో కన్నీళ్లు చూశారు. ఆ రాత్రి మొత్తం తన కుమారుడు శవం ముందు కూర్చొని అలా ఏడుస్తూ ఉండి చివరికి తను కూడా ఆ కొడుకు మరణించాడని బాధలో కుంగి కృషించి మరణించాడు. ఎవరు? బాల్బన్. తను మరణించే ముందు మహమ్మద్ యొక్క కుమారుడైనటువంటి కైక్రస్ను తన వారసుడిగా ప్రకటించి మరణించాడనమాట. ఇలా బాల్బన్ ఎప్పుడు మరణించాడు? 1287లో మరణించాడు. 1287లో బాల్బన్ మరణించిన తర్వాత రాజ్యానికి వచ్చింది కైక్రస్. ఈ కైక్రస్ ఎక్కువ నెలలు కూడా పరిపాలన చేయలేదు. ఎందుకంటే ఇతని యొక్క చిన్నానైనటువంటి బెంగాల్ పాలకుడైనటువంటి బుగ్రాఖాన్ ఢిల్లీ మీద దాడి చేసి ఈ కైక్రస్ను పదవి నుంచి తొలగించేశాడు. పదవి నుంచి తొలగించిన తర్వాత బుగ్రాఖాన్కి ఢిల్లీ నచ్చలేదు, ఢిల్లీలో ఉండాలనిపించలేదు. తను తిరిగి బెంగాల్ వెళ్ళిపోతానని చెప్పడంతో అక్కడున్న చీలగని వ్యవస్థలో ఉన్న సర్దార్లందరూ కలిసి బుగ్రాఖాన్ యొక్క కుమారుడైనటువంటి కైకుబాద్ను రాజుగా ప్రకటించారు. దీంతో చిట్ట చివరి బానిస వంశ రాజుగా కైకుబాద్ పట్టాభిషిక్తుడయ్యాడు. కైకుబాద్ 1287 నుంచి 1290 వరకు, కైకుబాద్ ఎవరి కొడుకు? బుగ్రాఖాన్ కొడుకు అన్నమాట. 90 వరకు ఈ 3 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 3 సంవత్సరాల పరిపాలన తర్వాత కైకుబాద్ ఏమయ్యాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కైకుబాద్ గురించి తెలుసుకోవాలి మీరు. కైకుబాద్ అనేవాడు రాజుగా పనికిరాడు. ఎందుకంటే ఇస్లాం సూత్రాల ప్రకారం కాదు, ప్రపంచంలోని ఏ రాజరిక సూత్రాల ప్రకారం అయినా సరే అంగవైకల్యం ఉన్న వ్యక్తి రాజ్యాధికారానికి పనికిరాడు. కైకుబాద్ అనే వ్యక్తి పెరాలసిస్లో బాధపడేవాడు, అంటే పచ్చవాతం వ్యాధితో బాధపడేవాడు అనమాట. అయినా అతన్ని రాజుగా చేసేసారు. రాజుగైన వాడు రాజ్యపాలన ఏమైనా సరిగా చేశాడంటే వ్యసనాలకు బానిసైపోయాడు. ఇతను ఒక గే అంటే ఒక పురుషుడు ఇంకో పురుషుని కోరుకోవడాన్ని గే అంటారు అనమాట. ఒక గే అని కూడా ఒక రూమర్ ఉంది. సో దీంతో విసిగిపోయిన చీలగని వ్యవస్థ ఇతని మీద కంప్లైంట్ చేసింది. ఎవరికి? అప్పటి ఖిల్జీ అమీర్ అయినటువంటి ఫిరోజ్ షా ఖిల్జీ. ఎవరు? అల్లావుద్దీన్ ఫిరోజ్ షా ఖిల్జీకి కంప్లైంట్ చేయడంతో 1290లో ఫిరోజ్ షా ఖిల్జీ కైకుబాద్ని అంతం చేసి ఢిల్లీ సల్తనెట్లో ఒక నూతన వంశపాలనకు నాంది పలికాడు. అదే ఖిల్జీ వంశపాలన అనమాట. ఈ ఖిల్జీ వంశపాలన గురించి మనం మన నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది బానిస వంశస్థుల యొక్క పరిపాలన. నెక్స్ట్ క్లాస్లో మనం మళ్ళీ ఖిల్జీ వంశ పరిపాలన గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ నాయుడు ఎగ్జామ్ వారియర్స్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.